వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. సినిమా అన్ని చోట్ల భారీ లెవెల్లో రిలీజ్ అవ్వగా 3700 వరకు థియేటర్స్ లో 220 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఓవరాల్ గా రిలీజ్ కి ముందు టైం వరకు 62.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. ఇక తొలి రోజు ఓపెనింగ్స్ విషయానికి వస్తే అన్ని చోట్ల ఫెంటాస్టిక్ అనిపించే రేంజ్ లో మాస్ రచ చేస్తూ దూసుకుపోతూ ఉన్న ఈ సినిమా ఇప్పుడు ఓపెనింగ్స్ పరంగా ఈ ఏడాదికి గాను టాలీవుడ్ సినిమాలలో బిగ్గెస్ట్ రికార్డు నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ అలాగే డే 1 తోనే కలుపుకొని 62 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ అందుకున్న ఈ సినిమా మార్నింగ్ మ్యాట్నీ షోలకు ఆక్యుపెన్సీ ఎక్స్ట్రాడినరీ అనిపించే విధంగా ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ ట్రెండ్ కూడా సాలిడ్ గా కనిపిస్తూ ఉంది. దాంతో తెలుగు వర్షన్ వరకు మాత్రం ఎక్స్ట్రాడినరీ ట్రెండ్ ను చూపెడుతూ ఉన్నప్పటికీ కూడా మిగిలిన చోట్ల కలెక్షన్ల పరంగా అంతంత మాత్రంగానే ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓవర్సీస్ లో కూడా ఇతర పాన్ ఇండియా మూవీస్ తో పోల్చితే ఆ రేంజ్ లో ఇంపాక్ట్ కనిపించకున్నా కానీ ఉన్నంతలో పర్వాలేదనిపిస్తూ దూసుకుపోతూ ఉంది ఈ సినిమా. ఓవర్సీస్ అలాగే హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా ఇతర భాషలు అనుకున్న రేంజ్ లో క్లిక్ అయి ఉంటే సినిమా రేంజ్ ఇంకా లెవెల్లో ఉండేది. ఓవరాల్ గా ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే బాక్సాఫీస్ దగ్గర సినిమా అవలీలగా 100 కోట్ల మార్కును దాటడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి సినిమా 110 కోట్ల నుండి 120 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని టార్గెట్ చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించిపోతే 120 కోట్ల నుండి ఆ పైన గ్రాస్ ను సినిమా మొదటి రోజు అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. తెలుగు రాష్ట్రాలలో షేర్ పరంగా ప్రీమియర్స్ అలాగే డే 1 తో కలుపుకొని 45 కోట్ల నుండి 48 కోట్ల మధ్యలో ఓపెనింగ్స్ ని సినిమా టార్గెట్ చేస్తుందని చెప్పవచ్చు. మరి ఓవరాల్ గా తొలి రోజు కలెక్షన్ల పరంగా డే కంప్లీట్ అయ్యే టైం కి ఎంతవరకు సినిమా అంచనాలను మించిపోయే రేంజ్ లో కలెక్షన్లను సాధించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.